ఇద్దరు పెద్ద వ్యక్తులు పార్కులో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి అంటాడు, మా మనవరాలికి పెళ్లి వయసు వచ్చింది, ఒక మంచి సంబంధం ఉంటే చూడు, అబ్బాయికి 1,50,000 జీతం ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, కాకపోతే అబ్బాయికి అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరు ఉండకూడదు, ఒంటరిగా ఉండాలని చెప్పి ఆ పెద్ద ఆయన అంటాడు. ఎదుటి వ్యక్తి అడుగుతాడు ఎందుకని. ఎందుకంటే అందరూ ఉంటే గొడవలు అవుతాయి, అందుకే ఆ అబ్బాయికి ఎవరు ఉండకూడదని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు తన పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది, అబ్బాయి నెలకి 2 లక్షలు సంపాదిస్తాడు, సొంత ఇల్లు ఉంది, కాకపోతే ఆ అబ్బాయికి కూడా అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరూ లేరు, ఆ అబ్బాయి కూడా ఒంటరివాడే అని అంటాడు. మంచి సంబంధమే, సరే నా మనవరాలతో పెళ్లి చేయించని అడిగితే ఎదుటి వ్యక్తి అంటాడు, కాకపోతే ఆ అబ్బాయి కూడా ఒక కండిషను, ఆ అమ్మాయి కూడా ఎవరు ఉండకూడదు, అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరు ఉండకూడదు, అమ్మాయి ఒక్కటే ఉండాలి, అది వాళ్ళ కండిషన్ అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, మా మనవరాలకి పెద్ద కుటుంబం ఉంది, అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉన్నారంటే అప్పుడు ఎదుటి వ్యక్తి అంటాడు, ఏం లేదు మీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయికి నేను పెళ్లి సెట్ చేస్తానంటాడు. అప్పుడు ఆ మనవరాలు యొక్క పెద్ద ఆయన, కుటుంబం మొత్తం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, రేపటి రోజు మా మనవరాలకి ఏదైనా పెద్ద కష్టం వస్తే ఎవరు చూసుకుంటారు అని అడుగుతాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అంటాడు, నీదేమో కుటుంబం వాళ్ళది కుటుంబం కాదా అంటే ఆ పెద్ద ఆయనకి సిగ్గు వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఇలాగే కోరుకుంటున్నారు, అబ్బాయికి ఎవరు ఉండకూడదు, అబ్బాయికి అమ్మా నాన్న ఉండకూడదు, అక్క చెల్లి ఉండకూడదు అని. అబ్బాయిలు కూడా అమ్మాయికి ఎవరు ఉండకూడదు, అమ్మాయికి అన్నాదమ్ములు ఉండకూడదు, ఆస్తి మొత్తం నాకే దక్కుతుందని చెప్పి చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇది చాలా నీచమైన ఆలోచన. నేను చెప్పింది కరెక్టా కదా? కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.